ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అఫూస్ హెల్తీ కిచెన్. చూసారా, ఇవేంటి ఉలవలు నైటే నానబెట్టేసేసుకొని ఆల్రెడీ ఒక 6-7 విజిల్ ఇచ్చేసుకొని ఉడకపెట్టేసుకున్నాను. ఇదన్నమాట ఉలవలు చారు చేద్దాం ఈరోజు మనం. దానికి చింతపండు నానబెట్టేసేసుకున్నాను, అలాగే వెల్లుల్లి దంచుకున్నాను, 2 ఉల్లిపాయలు. స్టార్ట్ చేస్తాను, చూద్దాం రండి. ఉలవ చారు చాలా బాగుంటుంది, హెల్తీ కూడా. ఫస్ట్ ఉలవలు ఉడకపెట్టిన రసం దాంట్లో పెట్టేసేసుకొని చింతపండు పులుసు అలాగే కొంచెం ఉలవలు మిక్సీకి వేసేసేయాలి. బాగా మగ్గించాలి, అది 5 నిమిషాలు మగ్గిద్దాం. అందులోకి ఉప్పు, పసుపు, కారం వేసేసి మరి ఒక 10 నిమిషాలు రసం బాగా ఉడికిపోయింది కదా, ఇందులో మనము తిరువాత వేసుకుందాం. ఇంకా ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, చూసారా, కొంచెం తర్వాత వేసేసి ఉల్లిపాయలు కొంచెం బ్రౌనిష్ కాకోకుండా ముందే వేసేసి వేడి రసంలో కొత్తిమీర తరిగేసి వేసేస్తే వేడి ఉలవల చారు రసం వచ్చి ఉలవల చారు అన్నారు. ఉలవల చారు చాలా బాగుంటుంది, హెల్తీ కూడా. ఎప్పుడు మామూలుగా అట్లా కాకుండా ఉలవలు కూడా సపరేట్ తీసేసుకోవచ్చు, మనం అది తినచ్చు స్నాక్స్ మాదిరి. వేడి అన్నం అలాగే వేడి ఉలవల చారు తప్పకుండా ట్రై చేయండి. ఇలా చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా హెల్తీ కూడా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.